నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. రాష్ట్రంలో ఒక వార్త సంచలనంగా మారింది. మంగ్లీ దాదాపు 200 కోట్ల స్కామ్ చేసింది. ఆమె పేరు పైన వాళ్ళ బ్రదర్ కావచ్చు, ఇంకొంతమంది స్నేహితులు ఒక స్కామ్ చేసిరని చెప్పేసి వినిపిస్తూ ఉంది. ఇది గత వారం 10 రోజుల నుండి వినిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మంగ్లీ మౌనం ఇది వాస్తవమేనేమో అనే దారి తీస్తూ ఉంది, అనే అంశం వైపు దారి తీస్తూ ఉంది. మరి మంగ్లీ ఎందుకు మౌనంగా ఉంది? గతంలో మంగ్లీ కొంతమంది సహాయం కోరింది, కొంతమంది ఎంపీల ద్వారా కావచ్చు, కొంతమంది నాయకుల ద్వారా కావచ్చు, ఇంకొంతమంది ఆ వేణు ఉడుగులు లాంటి వాళ్ళ నుండి ఆ ఇష్యూ సార్ట్అవుట్ చేసుకుందామన్న ఆలోచనగా ప్రయత్నాలు చేసింది. ఈరోజు సహాయం చేసినటువంటి వేణు ఉడుగులు కూడా ఇందులో పేరు రావడం, ఆయన పేరు, ఆయన ఫోటోలు పెట్టి ఆయనను ఇన్వాల్వ్ చేసి ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆమె పక్షాన మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి ఆ సమస్య ఏదైతే ఉందో దాన్ని తీర్చాలని చెప్పి చూసినటువంటి వాళ్ళను ఈరోజు ఇరకాటంలో పెట్టింది మంగ్లీ. అయినా కూడా ఇంకా కూడా మౌనంగా ఉంది. గతంలో ఒక అడ్వకేట్ చేసినటువంటి వీడియో పైన స్పందిస్తూ ఆ వీడియోలు డిలీట్ చేయాలని చెప్పి చాలా మందిని రిక్వెస్ట్ చేసుకుంది. అడ్వకేట్ను కూడా కొనే ప్రయత్నం చేసిరని చెప్పి చెప్తా ఉంది. ఇవాళ అడ్వకేట్ నిన్ను ఏం చేసిండు, ఎఫ్ఐఆర్ కూడా వేసిండు. దీంట్లో భాగంగా ఒక వీడియో కూడా చాలా బలంగా వైరల్ అవుతా ఉంది. కొన్ని నోట్ల కట్టలతోని ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. మరి ఈ నోట్ల కట్టలతోటి సంబంధాలు ఏంది? ఒక అపార్ట్మెంట్లో డబ్బులు చేతులు మారే సమయంలో అదే అపార్ట్మెంట్లో మంగ్లీ సిస్టర్ కూడా ఉంది అని చెప్పేసి ఆ బాధితులు చెప్తా ఉన్నారు. నిజంగానే ఆ క్రమాలతోని, ఆ స్కామ్ తోని మంగ్లీకి ఎట్లాంటి సంబంధాలు లేకుంటే ఆ రోజే బయటకు వచ్చి, గతంలో లిక్కర్ కేసు ఎప్పుడైతే అయిందో, ఒక పార్టీలో, బర్త్డే పార్టీలో లిక్కర్ కేసు ఎప్పుడైతే అయిందో దాని తర్వాత ఒక వీడియో పెట్టడం జరిగింది. నాకు నిజంగా ఇట్లాంటి అనుమతులు తీసుకోవాలని చెప్పి తెలియదు, తెలుసుంటే వాస్తవానికి నేను అనుమతులు తీసుకునే దాన్ని, నేను అట్లాంటి దాన్ని కాదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసి ఒక వీడియో రిలీజ్ చేసింది. మరి ఈ సమయంలో వీడియో రిలీజ్ చేయకపోవడం, ఆమె స్వయంగా వచ్చి మాట్లాడకపోవడం, దాని తర్వాత వాళ్ళ అడ్వకేట్ వచ్చి కొన్ని మాటలు మాట్లాడడం రెచ్చగొట్టే విధంగా ఆ మాటలు కనిపిస్తాయి. కేసులు పెడతామనడం, మరి అవాస్తవాలు అయినప్పుడు కేసులు పెట్టకుండా ఇప్పటి వరకు జాప్యం చేస్తూ ఎందుకని చెప్పేసి మౌనం పాటిస్తూ ఉన్నారో తెలవాలి. ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత కొన్ని గుర్తుకొస్తూ ఉంటాయి. నేను ఒక కమ్యూనిటీకి సంబంధించిన మహిళను నా ఎదుగుదలను తొక్కడానికి చేస్తున్నటువంటి కుట్రలు అని చెప్పేసి కూడా కమ్యూనిటీని తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అదే కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇందులో నష్టపోయారు. అసలు కమ్యూనిటీకి సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు అనేక మంది ఇందులో ఈ స్కామ్లో నష్టపోయారు. ఒక బిజినెస్ పేరిట, ఒక వ్యాపారం పేరిట డబ్బులు వసూలు చేసి అధిక వడ్డీ ఆశలు చూపించి అనేక మంది భూమి కోల్పోయి, భూమిని అమ్ముకొని డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది దాదాపు 200 కోట్లకు పైగా భారీ స్కామ్ అని చెప్పి చెప్తాం. ఆమె వీడియోలలో నిన్న కమెంట్లు చదువుతూ ఉంటే చాలా దారుణం అనిపిస్తుంది. కొంత ఫేమ్ వచ్చిందో లేదో ఈ స్కాములో మొదలు పెట్టిరు, 100 కోట్లు సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలా మంగ్లీ హస్తం 100% ఉందని చెప్పి నీకు ఆధారాలు లేవు. కానీ మంగ్లీ స్పందించకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తూ ఉంది. మంగ్లీ ఏంది ఎంగిలి బుద్ధి అని చెప్పేసి అనేక మంది కమెంట్లు చేస్తూ ఉన్నారు. అందుకే ఇకనైనా మంగ్లీ స్పందించి, ఎవరైతే ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయినటువంటి మధు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది, మహేష్ అని వినిపిస్తూ ఉంది, వాళ్ళని ఖచ్చితంగా పోలీసులకు అప్పచెప్పాలి. వాళ్ళని తిట్టద్దంట, స్కామ్ చేసిన వాళ్ళని తిట్టద్దంట, ఈమె పేరు రావద్దంట. అట్లా ఎట్లా సాధ్యమవుతుంది? ఎవరైతే ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తితో నాకు సంబంధం లేదని చెప్పింది. కానీ మంగ్లీ బర్త్డే రోజు మంగ్లీకి దాదాపు 15 లక్షల నెక్లెస్ను గిఫ్ట్గా ఇచ్చిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత తెలియాలి. ఆ వీడియోలలో కూడా కనిపిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఇది పోలీసులు సర్చింగ్ చేసినటువంటి రోజు ఆ వీడియోలలో కూడా కనిపిస్తూ ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకే ఇక్కడ కమ్యూనిటీ బేస్ కాదు, పోలీసులు కూడా వాస్తవాలను బయట పెట్టాలి. మంగ్లీ కూడా నా తప్పు లేదు అని చెప్పేసి మంగ్లీ భావించినప్పుడు ఖచ్చితంగా బయటకు రావాలి. బేషరత్తుగా నువ్వు ఇన్వాల్వ్ చేసిన వాళ్ళు అనేక మంది ఈరోజు బలయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకు క్షమాపణ చెప్పాలి. ఇప్పటిదాకా మౌనంగా ఉన్నందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆ రోజు నీ అడ్వకేట్ ఏదైతే వార్నింగ్ ఇచ్చే విధంగా మాట్లాడిండో దాని మీద ఖచ్చితంగా స్పందించి మాట్లాడి వాస్తవాలను నువ్వే స్వయంగా చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. లేకపోతే ఈరోజు నీలాంటి అనేక మంది మహిళలు ఎదుగుతూ ఉన్నారు ఈ సమాజం నుండి, ఈ వర్గాల నుండి. వాళ్ళకు అవకాశాలు రాకుండా పోతాయి. ఒక మహిళను తీసుకుపోయి అందలంలో ఎక్కిస్తే ఆ మహిళ
వేల కోట్ల స్కామ్లు చేస్తూ ఉంది. ఇక నువ్వు కూడా రేపు అదే చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి నీకు సపోర్ట్ ఇవ్వమనేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల నుండి ఎదిగేదే అతి తక్కువ మంది మహిళలు. ఆ మహిళల్లో నీలాంటి వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తే ఇంకో మహిళకు చేయూతనిచ్చేటువంటి ఆదరణ తగ్గుతుంది. కాబట్టి ఖచ్చితంగా బయటకు రావాలి, తక్షణమే మాట్లాడాలి మీడియా ముఖంగా. వాస్తవానికి నీ తప్పు లేకపోతే ఇదే మీడియా ఏదైతే నీ వీడియోలు వేస్తా ఉన్నామో నీ వీడియోను ఇంకా 100 రెట్లు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. ఆమె తప్పు చేయలేదని చెప్పేసి మేమే చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ నువ్వు వాస్తవాలను బయట పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ చూస్తున్న ప్లస్ టీ తెలంగాణ. థ్యాంక్ యూ.